ప్రతి జీవితానికి ఒక కథ ఉంటుంది. ప్రతి కథలో ఒక పాఠం ఉంటుంది. ఆ పాఠమే మన భవిష్యత్తు. జీవిత పాఠాలు. రవి 28. అలారం మోగుగానే లేచాడు. అలారం కాదు, అతని మనసే ఎక్కువ శబ్దం చేసింది. ఇంకా ఎంతకాలం ఇదే జీవితంరా? ఒక చిన్న గది, గోడలపై పాత సర్టిఫికెట్లు, టేబుల్ మీద ఉద్యోగ అప్లికేషన్లు, మొబైల్లో అన్ఫార్చునేట్లీ అనే మెయిల్. ఈరోజు కూడా ఉద్యోగం రాలేదు. తల్లి వంటింట్లోనుంచి అడిగింది, రవి, ఈరోజైనా ఏమైనా కాలొచ్చిందా? రవి మౌనంగా కూర్చున్నాడు. ఆ మౌనం ఓ పెద్ద సమాధానం. రవి బయటికి నడిచాడు. రోడ్డుపై పరిగెత్తుతున్న జనాలు. ఎవ్వరికీ టైం లేదు. వాళ్లందరికీ దారి ఉంది, నాకే ఎందుకు లేదు? ఒక టీ స్టాల్ దగ్గర నిలబడ్డాడు. టీ తాగుతూ వార్తలు వింటున్నాడు. ఈ వయసులో ఉద్యోగం లేకుండా ఉంటే జీవితం వృధానే. ఆ మాట గుండెల్లో గుచ్చుకుంది. టీ తాగుతూ అతనికి కాలేజీ రోజులు గుర్తొచ్చాయి. అప్పుడు రవి టాపర్. అందరూ అనేవాళ్లు, ఈ కుర్రాడు పెద్ద స్థాయికి వెళ్తాడు. ఇప్పుడు అదే మాటలు నిశ్శబ్దంగా మారాయి. నేను మారానా, లేక పరిస్థితులు మారాయా? సాయంత్రం తండ్రి వచ్చాడు. మాటలు తక్కువ, కాని బరువెక్కువ. రవి, ఓడిపోయావా, లేదా ఆగిపోయావా? రవి తల ఎత్తలేదు. తండ్రి మళ్ళీ అన్నాడు, ఓడిపోవడం తప్పు కాదు, కాని ప్రయత్నం ఆపేయడమే అసలైన ఓటమి. ఆ మాట రవిలో కదలిక తెచ్చింది. ఆ రాత్రి రవికి నిద్ర రాలేదు. డైరీ తీసుకున్నాడు. మొదటిసారి నిజం రాశాడు. నేను భయపడుతున్నాను, నేను ఓడిపోతానేమో అని. ఆ భయం రాయగానే మనసు కొంచెం తేలికైంది. మరుసటి రోజు ఉదయం. ఈసారి అలారం మోగకముందే లేచాడు. ఒక్కసారి కాదు, రోజూ ప్రయత్నిస్తా. ఉద్యోగం కోసం కాదు, ముందు తనను మార్చుకోవడానికి. పుస్తకం తెరిచాడు. కొత్త స్కిల్ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. రోజులు మారాయి. ఫలితం వెంటనే రాలేదు. మళ్లీ రిజెక్షన్, మళ్లీ నిరాశ. కాని ఈసారి అతను ఆగలేదు. ఈరోజు నన్ను ఓడించింది, కాని నా రేపటిని కాదు. ఒకరోజు ఒక చిన్న ఆపర్చునిటీ, చిన్న పని, చిన్న జీతం. కాని రవికి అది ఒక పెద్ద ఆశ. ఇది నా మొదటి మెట్టు. కొన్ని నెలల తర్వాత అదే రవి, కాని ఇప్పుడు వేరే మనసు. నేను గెలిచానా? కాదు, నేను మారాను. అదే నిజమైన విజయం. ఓడిపోవడం జీవితాంతం కాదు, ఆగిపోవడమే ప్రమాదం. ప్రయత్నం కొనసాగితే విజయం తప్పదు. ఈ కథ మీకోసమైతే ఒక్కసారి ప్రయత్నం మళ్లీ చేయండి. ఇలాంటి నిజ జీవిత కథల కోసం జీవిత పాఠాలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.